కొంత వయసు వచ్చాక బీపీ షుగర్లు రావడం ఎందుకని? బీపీ షుగరు రావడం అనేది ఇడియోపతిక్ కారణం స్పష్టంగా తెలియదండి. బీపీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 90% కేసుల్లో మనకి కారణం తెలియదు. వంశపారంపర్యంగా రావచ్చు, మామూలుగా రావచ్చు. ఇడియోపతిక్ అలా వస్తుంది. సెకండరీ హైపర్టెన్షన్, ప్రైమరీ హైపర్టెన్షన్, అది ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటాం. ఎసెన్షియల్ హైపర్టెన్షన్ తప్పదు వాడికి అలా వస్తుంది అన్నమాట. ఆ రంగు వచ్చేది మాత్రం అది మామూలుగా వస్తుంది. దానికి బీపీ వయసు రీచ్ రావచ్చు, ఎలా రావచ్చు. స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది కొంత బీపీ, స్ట్రెస్ వల్ల. అలాగే షుగర్ కూడా, షుగర్ రావడం మాత్రం జీన్స్ ప్రకారం రావచ్చు, కానీ మెయిన్గా మనకి ప్యాన్క్రియాస్ గ్రంథిలో ఐలెట్స్ ఆఫ్ లాంగ్ర్హాన్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, అది సరిగ్గా పొడి, అది కూడా జీన్స్ ప్రకారం అవుతుంది డిఫెక్ట్. ఇన్సులిన్ తగిన ఉత్పత్తి కాకపోతే కూడా షుగర్ తయారవుతుంది. అందుకని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అక్కడ కూడా డ్రగ్స్ వల్ల, కొన్ని జబ్బుల వల్ల, కొంత వైరల్ డిసీజులో కొంతమందికి ప్యాన్క్రియాస్ దెబ్బతినిపోతుంది, షుగర్ వస్తుంది. అంటే జెనెటిక్గా వచ్చిందా, లేకపోతే పుట్టుకతోనే డిఫెక్ట్ వల్ల వచ్చిందా, డిసీజ్ వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చిందో చూసి ఇచ్చేది. అంటే షుగరు, బీపీ అనేది మాత్రం ప్రైమరీ హైపర్టెన్షన్ అయితే మాత్రం అది కారణం మనం స్పష్టంగా చెప్పలేము, ఎందుకని చెప్పలేము, కానీ వస్తుంది ఫ్యామిలీ ప్రకారం కూడా. అలా కాకుండా సెకండరీ హైపర్టెన్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల, కిడ్నీ వల్ల ఎఫెక్ట్ వల్ల, రియల్ కండిషన్ వల్ల, రక్తనాళ వల్ల, కోఆర్డినేషన్ అయ్యేట వల్ల, ఇలా రకరకాల కారణం. సెకండ్ వాటిని కరెక్ట్ చేసే మొత్తం బీపీ తగ్గిపోతుంది. కారణం తెలిస్తే, ఫలానా కారణం వల్ల అని మనం తెలిస్తే, కారణాన్ని సెట్ చేస్తే మాత్రం బీపీ తగ్గిపోతుందండి. చాలా వాటికి మనకు కారణం. అంచేత ఒకసారి బీపీ అన్నా, షుగర్ అన్నా లైఫ్ లాంగ్ వాటికి తప్పకుండా మందులు వాడాల్సింది. జీవితాంతం మందులు వాడాలి, ప్రతిరోజు మందు వాడాల్సి, ప్రతిరోజు వాడాల్సిందే. వచ్చోడు వేసుకోవడం లేడు మాట ప్రశ్నే లేదు. కంట్రోల్లో ఉంచుకోవాలి, రోజు బిల్డ్ వేసుకోవాలి, వాకింగ్ చేయాలి, డైట్లో జాగ్రత్తగా ఉండాలి, మందులు వాడాలి, ఆహారంలో జాగ్రత్త ఉండాలి, వ్యాయామం కావాలి, 3 మార్గాలు. దాంతో నిద్ర కావాలి, సరైన నిద్ర కావాలి, అప్పుడే బీపీ కంట్రోల్. అలాగే షుగర్ కూడా ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాయామం చేయాలి, మందులు వాడాలి. అలా చేసి ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రతి రాజకీయాన్ని బాగున్నప్పుడు మానేయడం, లేనప్పుడు ఒకసారి నిర్ధారణ అయితే, ఇది బీపీ నిర్ధారణ అయితే, ఈ షుగర్ నిర్ధారణ అయితే, కంట్రోల్కి వచ్చినా సరే మందులు కంటిన్యూ చేయాల్సిందే. ఆపితే మళ్ళీ వచ్చేస్తుంది, దాని కాంప్లికేషన్స్ బయటపడతాయి. అంచేత ఆపే ప్రసక్తి లేదు, కంటిన్యూస్గా వాడుతూ ఉండాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.